జగన్ జనంలోకి వెళ్ళిన ప్రతిసారి ఏదైనా ఇష్యూని అడ్రస్ చేయడానికైనా, ఎవరినైనా పరామర్శించడానికైనా, లేదంటే పలకరించడానికైనా ఎక్కడికి వెళ్ళినా గానీ జనం వెలువలా రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన జనంలో చాలా మంది వినతి పత్రాలు తీసుకురావడం, వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పోటీ పడడం చూస్తూ ఉంటాం కదా. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది పులివెందుల్లో నిన్న మొన్నటి దృశ్యాలు ఇవన్నీ. ఒక్క పులివెందుల్లోనే కాదు, ఇంతకు ముందు నర్సీపట్నంలో ఇదిగో ఇలాంటి దృశ్యాలు అప్పుడు కనిపించినాయి. చిత్తూరు పర్యటనలో చూసుంటాము. ప్రకాశం లాంటి జిల్లాల్లో కూడా ఇలాంటి సర్వసాధారణంగా ఉంటాయి. ప్రతి చోట ఇలాంటిది కనిపిస్తూ ఉంటాయి కదా. ఇంతకీ వినతి పత్రాల విషయంలో జగన్ ఏం చేస్తారు? జనం ఇలా పవర్లో లేని జగన్ కి వినతి పత్రాలు ఇవ్వడానికి ఎందుకు ఇలా ఎగబడతారు? దీని వెనుక సైన్స్ ఏంటి, లాజిక్ ఏంటి? పులివెందుల జడ్పీ ఎలక్షన్ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవడానికి నేను క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు మహిళలు నేరుగా చెప్పిన ఒక ఎగ్జాంపుల్ నాకు ఇలాంటి సన్నివేశాలు చూస్తే గుర్తొచ్చింది. అదేంటో చూస్తే కనుక జనం గ్రీవెన్స్ని అడ్రస్ చేయడంలో జగన్ పంధా ఏంటి అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. కోర్స్ అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి జనం రాలేని పరిస్థితి ఉన్నప్పుడు, మొత్తుకున్నా కానీ పరిష్కారాలు చూపించలేనప్పుడు ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి అని అనుకోవడం తేలికే. కానీ పరిష్కారాలు చూపించేందుకు అనుసరించే పంధా ఏంటి అనేది చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. జనంలోకి వెళ్ళడము కేవలం రాజకీయ ప్రసంగాలు ఇచ్చి చేతులూపి ఫోటోలు దిగటం మాత్రమే కాదు, నేరుగా వాళ్ళతో మాట్లాడటము, పర్సనల్ ర్యాపో మెయింటైన్ చేయటము, టచ్ అండ్ కనెక్ట్ చూపించడంతో పాటు వాళ్ళ సమస్యలు విని అడ్రస్ చేసేందుకు జగన్ ప్రయత్నించడం ప్రతి టూర్లోనూ కనపడుతుంది కదా. ఇది కేవలం విని అర్థం చేసుకోవడంతోనే ఉంటుందా, లేదంటే పరిష్కారాలు కూడా చూపిస్తారా అని చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. పులివెందుల్లో మహిళలు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేశారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు. పల్లెల్లో 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ పులివెందులు తొలిసారి వెళ్ళారట. ఎప్పుడు 2 నెలల తర్వాత ఏమో వెళ్తే పల్లెల నుంచి చాలా మంది మహిళలు వినతి పత్రాలు తీసుకుని ఆయన్ని కలవడానికి వెళ్ళారట. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, వేరు వేరు పల్లెల నుంచి ఇలా వస్తూ ఉన్నారు. విషయం ఏంటి అంటే, డ్వాక్రా రుణాలు పెండింగ్ లో ఉన్నాయి, మొన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నారు కదా, భరోసాగా ఉన్నాము, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని వాళ్ళు అడిగారు. అడిగేసరికి అవునా చూద్దాంలే అని చెప్పి ఎంతమంది వస్తున్నారు, ఇలాగా ఎన్ని ఊళ్ళలో ఎంతమంది రుణాలు పెండింగ్లు ఉన్నాయి అనేది సమగ్రంగా ఒక లెక్క తీయించేట జగన్. అఫ్ కోర్స్ డ్వాక్రా రుణాలంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క మహిళకి పెద్దగా లేకపోవచ్చు, కానీ అలా రుణాలు పెండింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా చెల్లించాల్సిన వాళ్ళు. ఆ నెంబర్ అయితే ఎక్కువే ఉంటుంది కదా. అందుకోసం ఊళ్ళల్లో లెక్కంతా తీస్తే మొత్తం 1,15,00,000 1,20,00,000 అని లెక్క తేలిందిట. తేలేసరికి ఏక మొత్తంగా ఒక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో ఆ రుణాల మొత్తాన్ని జగన్ బృందం క్లియర్ చేసిందట. క్లియర్ చేసి ఇదిగో మీ అప్పులు తీరిపోయినాయి అని వాళ్ళకి ఆ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఏదో ఉంటుంది కదా, అది ఇళ్ళకి వెళ్ళి ఇచ్చారట. అంటే ఒకసారి సమస్య చెప్తే ఆ సమస్య ఇదిగో ఇలా తీరిపోతుంది అనే భరోసా వాళ్ళకి వచ్చిన తర్వాత అభిమానం జనరల్గా ఈ స్థాయిలోనే ఉంటుంది కదా. చాలా చెప్పి ఏమీ చేయని వాళ్ళ విషయంలోనే రాజకీయ ఇన్క్లినేషన్ ఉంటే ఎగబడే రోజులు ఇవి. అలాంటిది అభిమానం ఉండి పైగా కష్టం వస్తే తీర్చే చొరవ ఉన్నప్పుడు ఈ మాత్రం ఎమోషన్ ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు కదా. పులివెందులంటే ఆయన ఎమ్మెల్యే, స్థానిక నాయకుడు కాబట్టి అలా చేశాడా? మిగతా చోట్ల మిగతా ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కూడా వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు కదా, వాటి విషయంలో జగన్ ధోరణి ఎలా ఉంటుంది? ఇప్పుడే కాదు, పాదయాత్ర టైం నుంచి కూడా జగన్ వినతి పత్రాలు తీసుకున్న ప్రతిసారి సమస్యల్ని అర్థం చేసుకోవడం ఒక పాయింట్ అయితే, రెండోది ఈ వినతి పత్రాలను ఫైల్ చేసి అడ్రస్ చేసేందుకు ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం అనేది ఇందులో క్రూషియల్ పాయింట్. సాధారణంగా ఇదిగో అప్పులు కట్టలేకపోతున్నామనో, లేదంటే కనుక వ్యవసాయంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయనో రాష్ట్ర వ్యాప్తంగా చెప్తూ ఉన్నారనుకోండి, దానికి ఒక పాలసీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటే అవన్నీ అడ్రస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. రైతు భరోసా లాంటివి బహుశా అలాగే వచ్చుంటాయి కదా, అది పాలసీ మేకింగ్ కి సంబంధించింది. అదే ఇండివిజువల్ స్థాయిలో కూడా స్థానిక యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చో, లేదంటే గనక ఫలానా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానో సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే, అధికారంలో ఉన్నా లేకపోయినా స్థానిక పార్టీ నాయకులకి ఆ విధి అప్పగించి ఇదిగో దీనికి పరిష్కారం చూపించు అని చెప్పే ఏర్పాటు జగన్ దగ్గర ఉంది అని ఆయన సన్నిహిత బృందం చెప్తూ ఉంటుంది. అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఆ ఇష్యూలో వీలైతే పరిష్కారం, కాదంటే కదలిక వచ్చి తీరుతుందనమాట. అందుకోసమే జనం కేవలం ఫోటోలు దిగటము, టచ్ చేయటము, ముద్దు పెట్టడానికో మాత్రమే కాదు, వినతి పత్రాలు కూడా ఇచ్చి గోడు చెప్పుకోవడానికి ఇదిగో ఈ స్థాయిలో పోటీ పడుతుంటారు ప్రతి చోట అని అనిపిస్తుంది. అయితే ఇలా సమస్యల్ని విని నేరుగా అడ్రస్ చేసేందుకు చొరవ చూపించి ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసే నాయకులు ఇవాళ రేపట్లో ఎంతమంది ఉంటారు? బహుశా అందుకోసమే కాంటెంపరీ పాలిటిక్స్ లో నేరుగా పర్సనల్ కనెక్ట్, ఇర్రీప్లేసబుల్ ఎమోషన్
ఉన్న నాయకుడిగా జగన్ తనదాని ముద్ర వేయగలుగుతున్నారా అని అనిపిస్తుంది. మీరేమంటారు? ఇలాగా సమస్యల పరిష్కారం విషయంలో చొరవ చూపించే నాయకులు ఇంకెవరైనా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి?